విశాఖపట్నంలో జనసేన ఆధ్వర్యంలో సేనానితో సేన సభ జరిగింది। ఈ సభలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు। జనసేనను 2014లో పోరాటాల గడ్డ తెలంగాణలో ప్రారంభమై ఏపీలో బలమైన శక్తిగా ఎదిగిందని పవన్ అన్నారు। పార్టీ మొదలుపెట్టినప్పుడు తన ఆలోచనలు సగటు మనిషి ఆలోచనలని, దశాబ్దాల కాలం పాటు పార్టీని నడిపానని తెలిపారు। పార్టీ పెట్టిన తర్వాత కుటుంబాన్ని విస్మరించానని, సినిమాలపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానని పేర్కొన్నారు। పార్టీ పెట్టినప్పుడు 150 మందితో తన వెంట ఉన్నారని, కానీ ఇప్పుడు 18,000 మంది క్రియాశీలక వాలంటీర్లు, 12 లక్షల మంది జనసేన క్రియాశీలక సభ్యులుగా జనసేన ఎదిగిందని వ్యాఖ్యానించారు। 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు చట్టసభల్లో ఉన్నారని తెలిపారు। నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను। అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలా మంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు, ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలా ఎరిగిపోయారు। నాకు ఆనందం వేసింది, ఎవరు కాంటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది। 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పాను। ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్కి కానీ హెచ్ఎం ఆఫీస్కి కానీ చేయలేదు। ఎందుకంటే ఇది మా నేల, మేము పోరాడతాం ఇక్కడ। నేను ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను, నా అంత బలహీనం ఇంకెవలేదు। నా అలాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్, అందుకనే బలంగా తీసుకున్నా। ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం। వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట, చంపేస్తారంట, మీదకి వచ్చేస్తారంట। అంటే నేను ఒకటే అనుకుంటా, మీరు ఎంత మావాడు చెప్పాడు ఇదిగాక, ఎంతమంది వస్తారు రండి, నేను చూస్తాను, ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కనే ఉంటాను రండి। నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ, మా ఆడపడుచులకి ఉంటుంది, మా జన సైనికులకి ఉంటుంది। రౌడీజం చేయకండి, మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం, లేదా పాలసీ మాట్లాడతారా మాట్లాడండి, దౌర్జన్యాలు చేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తాం అంటే అస్సలు మా ఇన్ని పాత కథలు। మా రక్తం సలసల సలసల కాగుతూ ఉంటుంది, మా రక్తం భయపడం, వాటికి క్షేమం కోరుకుంటాం, ప్రజాక్షేమం, భయపడటాలు ఉండవు మా దగ్గర, పోరాటాలే ఉంటాయి। మా ఆడపడుచులు చెప్తా ఉన్నా, నేను మాట్లాడుతూ ఉంటే పేరెంటాలకు వెళ్ళాలి, కానీ పోరాటాలు కూడా చేయాలి। దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి, మిమ్మల్ని నాయకులుగా, దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను। ఈ ధైర్యంతో ఇంటికి వెళ్ళండి। దసరా నుంచి దశమికి మీరు ఆయుధ పూజ చేయండి, ఆయుధం పట్టుకోండి, మన రోడ్ల మీదకి వెళ్తున్నాం। బలంగా దేశ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా